హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖతర్నాక్ కబుర్లు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన దేవర థియేటర్లోకి వచ్చేశాడు. శివతాండవం ఆడుతున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. డే వన్లోనే దేవర కలెక్షన్ల సునామీ సృష్టించాడు. అయితే మొదటి రోజే దేవర సినిమా ఎన్ని కోట్లను రాబట్టింది, దేవర చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, అలాగే ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడితే కమర్షియల్గా హిట్ అవుతుంది అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దేవర సినిమాను చూసి థియేటర్ల నుంచి బయటకు వస్తున్న సగటు ప్రేక్షకుని మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఏమిటి, కొరటాల శివ దేవర పార్ట్ 2లో ఏం చూపించబోతున్నాడు అనే వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. దేవర సినిమా నైజాం ప్రాంతంలో 44 కోట్లు, సీడెడ్ అంటే రాయలసీమ ప్రాంతంలో 22 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 7.75 కోట్లు, వెస్ట్ గోదావరిలో 6.50 కోట్లు, ఇక గుంటూరులో 8.5 కోట్లు, కృష్ణాలో 7.2 కోట్లు, నెల్లూరులో 4.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దేవర సినిమాకు జరిగింది. ఇలా దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను చేసింది. అలాగే కర్ణాటకలో 16 కోట్లు, కేరళలో 1 కోటి, తమిళనాడులో 6 కోట్లు, హిందీ రాష్ట్రాల్లో 20 కోట్లు, ఓవర్సీస్లో 27 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా 182.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను చేసింది. మిగిలిన ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ లెక్క 184 కోట్ల వరకు చేరింది. ఈ సినిమా కమర్షియల్గా హిట్ కావాలంటే 184 కోట్ల కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇక దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే ప్రీ సేల్ బుకింగ్స్లోనే పలు రికార్డులను నెలకొల్పిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా టాప్లో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 102 కోట్లతో మొత్తంగా 172 కోట్ల కలెక్షన్లను మొదటి రోజే ఈ సినిమా రాబట్టింది. ఇక దేవర సినిమా చూసి థియేటర్ బయటికి వచ్చిన సగటు ప్రేక్షకుడి మెదడుని తొలిచేసిన ప్రశ్నలు ఏమిటి, పార్ట్ 2లో కొరటాల శివ ఏం చెప్పబోతున్నాడు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సినిమా మొదట్లోనే వచ్చే గ్యాంగ్స్టర్ యతి దయ ఎవరు, అలాగే మురుగ పాత్ర ఎలా చచ్చిపోయింది, ఎవరు చంపారు, మొదట్లో మురుగన్తో పాటు తిరుగుతూ దొంగ పనులకు సపోర్ట్ చేసే డిఎస్పీ తులసికి దెబ్బలు ఎలా తగిలాయి, ఆమె ముఖానికి గాయాలు ఎలా అయ్యాయి, వీటితో పాటు సినిమా ప్రారంభంలో సిబిఐ అజయ్కు నీటిలో కనిపించిన అస్థిపంజరాలు ఎవరివి వంటి ప్రశ్నలు సగటు సినిమా ప్రేక్షకునికి సినిమా థియేటర్ నుంచి బయటికి రాగానే తేలిగాయి. ఎంతో మత్తులో ఉన్నప్పటికీ తనను చంపడానికి వచ్చిన వాళ్ళందరినీ దేవర మట్టుపెట్టాడు. అలాంటిది దేవరాను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు నిజంగానే దేవర చనిపోయాడా, లేదంటే దేవర పార్ట్ 2లో మళ్ళీ వస్తాడా అనేది సస్పెన్స్గానే ఉంది. దేవర ఊరు వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటర్వెల్లో చూపిస్తారు, కానీ అప్పటికే చనిపోయి ఉంటాడు. అప్పటికీ వర ఇంకా చిన్నపిల్లాడే. మరైతే సెకండ్ హాఫ్లో సముద్రంలోకి వెళ్ళిన బైర మనుషుల్ని చంపింది ఎవరు, ఇదంతా పక్కన పెడితే అసలు దేవర స్టోరీని చెప్పిన ప్రకాష్ రాజ్ ఎవరు వంటి ప్రశ్నలకు కొరటాల శివ పార్ట్ 2లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవ్వండి దేవరకు సంబంధించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను.